ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై ఏప్రిల్ 15న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ కేసును విచారించనున్నారు. కేజ్రీవాల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆప్ అధినేత. ఈడీ అరెస్టుపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈడీ అరెస్టు చట్ట విరుద్ధమని పేర్కొన్నారు కేజ్రీవాల్. అయితే ఏప్రిల్ 10న ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ కు ఉపశమనం కలిగించలేదు. కేజ్రీవాల్ అరెస్టును ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. కేజ్రీవాల్ అరెస్టు చట్టవిరుద్ధం కాదని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అతనిని విచారణలో చేర్చడానికి ఈడీకి అందుబాటులో ఉన్న ఏకైక మార్గం ఇదే. 6 నెలలకు పైగా పలుమార్లు సమన్లు జారీ చేసి హాజరు కావాలని కోరినప్పటికీ విచారణకు డుమ్మా కొట్టారు. కేజ్రీవాల్ అరెస్టుకు దారితీసిన కారణం కూడా ఇదే. సామాన్యులకు లేదా ఏ ముఖ్యమంత్రికి ప్రత్యేక చట్టం లేదని హైకోర్టు పేర్కొంది. చట్టం అందరికీ ఒకటే. అరెస్టు చట్ట విరుద్ధమా కాదా అనే అంశాన్ని రాజకీయ వాక్చూర్యం ద్వారా కాకుండా చట్టాన్ని వర్తింపజేయడం ద్వారా చట్ట పరిధిలో నిర్ణయించాలని జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.